దోసకాయలో ఇలా పెరుగు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు. మరి దోసకాయలో పెరుగుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు రవ్వను అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను నేను. ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు రవ్వని బౌల్లోకి అయితే వేసుకొని, ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఈ రవ్వని నానబెట్టేసుకుందాము. ఇలా కప్పు నీళ్ళు వేసేసుకొని ఈ రవ్వని ఒకసారి ఈ నీళ్ళలో బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. మనకి రవ్వ బాగా నానిపోతుంది. ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము. పెన్నం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసేసుకుందాము. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. అప్పుడే మనకి బాగా లోపల కూడా వేగిపోయి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీలు బాగా వేయించుకొని ఇంకా పక్కకైతే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని అందులోకి ఇలా చిన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్ని ఒకటి వేసేసుకొని దీన్ని ఆయిల్లో మగ్గించేసుకుందాము. ఇలా ఆనియన్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా అన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు, ఆనియన్, ఉప్పు, కారం, చింతపండు, నీళ్లు సరిపడినన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా చూసారుగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇలా దోసకాయలను అయితే తీసేసుకొని వీటిని కట్ చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి వీటిని. మీరు కావాలంటే తురుముకోవచ్చు. ఈ పైన పొట్టు కావాలంటే కూడా అలా కూడా తీసేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే కావాలో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుందాము. వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇలా కట్ చేసేసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు దోసకాయ ముక్కలు. అదే కప్పుతో పావు కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను, లేదా హాఫ్ కప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసేసుకొని అంతా కూడాను కలిపేసుకుందాము. ఇలా పెరుగు వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఈ దోసకాయ ముక్కల్ని ఇందులోకి అయితే వేసేసుకుందాము మిక్సీ జార్లోకి. అలాగే రవ్వను నానబెట్టేసుకున్నాం కదా, ఈ రవ్వను కూడా వేసుకోవాలి మొత్తము. అలాగే పావు కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ దోసకాయలో మనకి నీరు శాతం ఉంటుంది కదా. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్నది బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకా వెంటనే దోశ వేసేసుకోవడమే మనము. ఇలా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి, మనకి ఎక్కువైతే పట్టవు. పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇలా సెట్ దోశలు అయినా వేసుకోవచ్చు, పెద్దగా కూడా వేసుకోవచ్చు. 2 రకాలుగా వేసి చూపిస్తాను. చూసారు కదా ఇన్స్టెంట్గా అయినా హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా ఇన్స్టెంట్గానే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. ఇలా ఇలా తీసేసుకుందాము. మరి కొంచెం నీళ్ళు అయితే వేసేసుకొని ఇలా ఒక గరిట పిండి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు వచ్చేసి. ఇలా ఈ విధంగా పైన కొంచెం నూనె అయితే వేసేసుకుందాము.
ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా. ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చూసారు కదా, ఇవి వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది వచ్చేసి సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది దోశ. మీకు నచ్చిన విధంగా వేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. దోసకాయ పెరుగుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.